జీవితం అనే యుద్ధం గెలవాలంటే ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. ఇక ఈ మంచి మోటివేషనల్ కోట్తో ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ముందుగా అయితే ఈ వీడియోని మొత్తం చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదండి, వాటిని కొంచెం బాగా నీట్గా పెడుతున్నాను అనమాట. ఏంటంటే సమ్మర్లో బాగా ఎక్కువగా డస్ట్ రేగుతూ ఉంటుందండి. వర్షాకాలం చలికాలంలో కంటే సమ్మర్లోనే ఎక్కువగా డస్ట్ పడేస్తుంది అనమాట. సో ఇండోర్లో పెడుతుంటాం కదా ఈ మొక్కలు, ఇవి డస్టీగా ఉంటే అంత బాగోవు కదండి. ఇక్కడ చూసారు కదా మనీ ప్లాంట్ మీద కూడా ఎంత డస్ట్ పడిపోయిందో. మీకు మనీ ప్లాంట్ బుషీగా పెరగాలంటే కనుక వారానికి ఒక్కసారైనా కానీ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ పోసుకొని మనీ ప్లాంట్కి ఇవ్వండి, అవి బాగా పెరుగుతాయండి. చూసారు కదా, ఇవి మొన్న నర్సరీని తీసుకొచ్చానండి. ఇంకొక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అనమాట. దీని మీద ఆకు మీద వైట్ చార్లు వచ్చి ఉన్నాయి. చూసారు కదా, నేను ఆ టిప్ ఫాలో అయిన తర్వాత చూసారు కదా మంచిగా లోపల నుండి ఇంకా మొలకలు కూడా రావడం మొదలు పెట్టిందనమాట. చాలా బాగా గ్రో అవుతుందండి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. ఇక చూసారు కదా చిన్న దాంట్లోని స్పైడర్ వేసాను అనమాట. స్పైడర్ ప్లాంట్ మనకి మొక్కలు వేయాలనిపించాలి కానీ ఇందులో అయినా వేసుకోవచ్చండి. మనం వేస్ట్ నుండి కూడా బెస్ట్ తీయొచ్చు అనమాట. ఇక మిగిలిన ప్లాంట్స్ని కూడా నీట్గా డస్ట్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారు కదండి, ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి. ఇది బయట కొంటే చాలా కాస్ట్ చెప్తున్నారండి. అలా కాకుండా మీ ఇంటి పక్క ఎవరి దగ్గరైనా ఉంటే కనుక దాని పైన చిన్నది కోసుకొచ్చి ఇలా నాటండి. కొన్ని రోజులకి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. నేను ఒక్కటి వేసానండి, కానీ ఎన్ని వచ్చిందో చూసారా. ఇది ఇంకొక టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అనమాట. దీన్ని కూడా అలాగే చిన్న చిన్న మొక్కల కింద కట్ చేసి నాటాను. ఇది కూడా గ్రో అవుతుంది, చూపిస్తానులేండి మీకు. ఇక నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇది గోల్డెన్ మనీ ప్లాంట్ అనమాట. ఇది కూడా చాలా బాగా గ్రో అవుతుందండి. ఆ టిప్ అయితే ఫాలో అవ్వండి. చూసారు కదా ఎంత బాగా పెరుగుతుందో. ఇవి చూడడానికి కూడా చాలా అందంగా ఉంటాయండి ఇంట్లో పెట్టుకునేసరికి. ఇక అన్నిటిని ఇట్లా క్లీన్ చేసేసి ఎక్కడొక్కడ సర్దేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి గులాబ్ జామున్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక మిక్స్ ప్యాకెట్ అనేది ఉండిపోయింది, చాలా రోజుల నుండి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న బాల్ లాగా చేసుకుంటున్నానండి. ఆ తర్వాత కొన్ని బాల్ షేప్లోని అలాగే కొన్ని రసగుల్లా షేప్లో కూడా ప్రిపేర్ చేశాను. రసగుల్లా ఉంటుంది కదండి అలాగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్లాట్గా కూడా 3 టైప్స్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకొని ఇక్కడ సిరప్ వచ్చేసి మనం బెల్లంతో చేసుకోవచ్చండి. బెల్లంతో చేసుకుందాం, కొంచెం హెల్దీగా ఉంటుంది కదా ఈ పంచదార వాడే కంటే చెప్పి ఇక్కడ బెల్లం ఉంటుంది కదండి, ఆ బెల్లంని ఇట్లాగా కొంచెం వాటర్ పోసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను. ఒకవైపు వచ్చేసి ఇవి మనం ఫ్రై చేసుకోవడానికి అని చెప్పి ఆయిల్ పెట్టుకుని ఒకవైపు బెల్లం పాకం పెట్టేసుకున్నాను. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఫ్రై అయ్యాయో. యాక్చువల్లీ ఏంటంటే అన్నం తిన్న తర్వాత స్వీట్ తినడం అలవాటు అనమాట మా ఇంట్లో. సో అందుకని చెప్పి ఏదో ఒక స్వీట్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. గులాబ్ జామున్ మిక్స్ ఉంది కదా అని చెప్పి గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందాక పాకం పట్టుకున్నాం కదండి, అందులోనే వేసేసుకోవటమే. బాగా ఫ్రై అయ్యాయి. ఇక ఇందులో వచ్చేసి బెల్లం పాకంలోని కొంచెం యాలకుల పొడి ఉంటుంది కదండి, మనం మిక్సీలో చేసుకోవచ్చు, బట్ ఇలా అయితే కొంచెం కచ్చాపచ్చాగా అవుతుంది కదా అని చెప్పేసి ఇలా దంచుకునే దాంట్లో వేసి దంచా అనమాట. అది కూడా వేసేసుకున్నానండి, పొడి కూడాను. తర్వాత మనం ఫ్రై చేసుకున్న వాటిని అందులో వేసుకుని కాసేపు మూత పట్టామంటే ఈ పాకం అంతా బాగా అబ్జర్వ్ చేసి మంచి టేస్ట్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి చెక్కలు కూడా ప్రిపేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ ఏంటంటే వరిపిండితో కదా కొంచెం మరీ అంత అన్హెల్దీ అయితే ఏం కాదు, బట్ స్నాక్స్ లాగా తినాలనిపించినప్పుడు తినొచ్చు అన్నట్టుగా చెక్కలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నేను ఇక్కడ వరిపిండి తీసుకున్నానండి. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత జీలకర్ర, నువ్వులు, వీటన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత ఈ నెయ్యి వేయటం వల్ల ఏంటంటేనండి ఇవి గుల్లగా వస్తాయన్నమాట. మనకి బయట షాప్స్లో అయితే నెయ్యి బదులుగా డాల్డా వాడతారు. సో మనమైతే నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి చక్కగా ఎక్కువగా వేసుకున్నామంటే గుల్లగా వస్తాయి, కొంచెం హీట్ చేసి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం పచ్చిమిర్చిని కూడా కచ్చపచ్చగా దంచుకున్నానండి ఆ పేస్ట్, ఇంకా వచ్చేసి కొంచెం కొత్తిమీర, కరివేపాకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇవి కూడా వేసేసాను.
ఇందులో నేను కొంచెం శనగపప్పు నానబెట్టుకున్నానండి, అలాగే కొంచెం పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను, అలాగే సాబుదానా కూడా అదే సగ్గుబియ్యం కూడా మొత్తం అన్నిటిని అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమేనండి. సరిపడగా సాల్ట్ ఇంకా కారం అంతా సరే చూసుకొని కొంచెం హాట్ వాటర్తో కలపాలండి. హాట్ వాటర్తో కలిపితే కొంచెం గుల్లగా వస్తాయంట. సో బాగా మిక్స్ చేసేసుకున్నాను. దీన్ని బాగా కలిపేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం క్లాత్ కప్పేసి ఒక వన్ అవర్ ఇలా వదిలేసామంటే కనుక పిండి అంతా బాగా నానుతుంది. చూసారు కదా, ఇక్కడ నేనైతే వైట్ క్లాత్ అయితే కప్పేసుకొని ఒక 1 అవర్ అయితే రెస్ట్ ఇచ్చేస్తున్నాను. ఈలోపు గులాబ్ జామున్ చేసాం కదండి, అవి అయితే బాగా ఆ పాకాన్ని అంతా పీల్చుకొని బాగా మంచిగా టేస్టీగా తయారయ్యాయి. అందుకని చెప్పేసి వేస్ట్ చూపిద్దామని తీసాను. చాలా బాగా వచ్చిందండి. బెల్లంతో అయితే ఇలా ట్రై చేయండి, హెల్దీ కూడా కదా. ఇక దీన్ని అయితే మా పాపకి ఇచ్చేసానండి, తనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. స్వీట్స్ కదా, స్వీట్స్ అంటే చాలా ఇష్టం. సో ఇక 1 అవర్ అయిపోయిన తర్వాత చూసారు కదా, ఇది కొంచెం నానిన తర్వాత మనం బాగా మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకొని దాన్ని మనం ఇక ఉండల కింద ఒత్తేసుకోవటమేనండి, చెక్కల్లాగా. ఇలా చేసుకున్నామంటే ఏంటంటే ఈవెన్గా వస్తాయన్నమాట. మనం చేసిన చెక్కలు ఈవెన్గా రావడానికి ఇట్లా ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ షేపుకి చిన్నది పెద్దది రాకుండా ఈవెన్గా వస్తాయి. మిగిలిన ఒక డవ్ వాడాం కదండి కట్ చేసుకున్న దాంట్లో, మిగిలిన దాని మీద మళ్ళీ క్లాత్ కప్పేయండి, లేకపోతే అసలే ఎండాకాలం కదా అది హార్డ్గా అయిపోతుంది పైన అంతానా. సో ఇలా చూసారు కదా, ఒక ర్యాపర్ మీద పెట్టి ఇలా చేసేసామంటే చిన్న బౌల్తోని మనకి షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ అన్నిటినీ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. ఇది చేయడానికి అయితే నాకు 2 అవర్స్ పట్టిందండి. అలా స్టవ్ దగ్గర నించొని ఎండాకాలంలో చేయడం చాలా కష్టం అండి. బట్ అయినా సరే పిల్లల కోసం స్నాక్స్ అని చెప్పి ఇక ప్రిపేర్ చేశాను. ఇప్పటివరకు వీడియోని మొత్తం చూసారు కదండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని కనుక ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే వెంటనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఇక ఇంతేనండి. బాయ్ బాయ్.